అందరికీ ప్రైస్తులారు. ప్రేమగల రక్షక మీకు స్తోత్రములు ప్రభువా. మరొక ఈ దినమును బట్టి బహుమానంగా మాకు ఈవిగా మరొక దినాన్ని ఇచ్చినారు. మా కాలగతులు మీ చేతిలో ఉన్నాయి. మేము మీ వారం తండ్రి నాయన. మా జీవము మీ దగ్గర దాచబడి ఉన్నది. జీవించుచున్నామంటే కేవలం మీ ఉచితమైన కృప. మీ కొరకై జీవించాలని, మీలో ఫలించాలని, బహుగా ఫలించాలని ఇష్టపడి మమ్మల్ని జీవింపచేస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఘనపరుస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుని చేతిలో మా ప్రాణం, మా జీవం ఉంది. అందుకే స్తోత్రములు. ప్రేమగల దేవుని చేతిలో మమ్మల్ని పెట్టుకున్నారు, మేర చేతిలో చిక్కుకున్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ సమయంలో ప్రభా సిస్టర్ గారు చదివిన ప్రతి వార్తను బట్టి మిమ్మల్ని ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్న ప్రతి అంశమును మీరు జ్ఞాపకంలో ఉంచుకునండి ప్రభా. బైబిల్ కూడా చదివించుండగా ప్రభా సిస్టర్ గారిని కూడా దీవించండి, బలపరచండి. వారి కుటుంబంను ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి. మీరు ఎక్కలతో కప్పండి. ఏ వందనాలు చెల్లించుకుంటూ సమయం నాకు ఇచ్చినందుకే మరోసారి స్తుతిస్తున్నాను ప్రభా. వాక్యం షేర్ చేసుకోబోతుండగా నాలుగును పెదవులను తాకండి, నన్ను బలపరచండి, మీ వాక్కు పెట్టండి. అనవసరమైన మాటలు నోట రాకుండా చేయండి ప్రభా. యోగ్యమైన విధానంలో నన్ను వాడుకోనమయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని యేసే నామములో స్తుతి ప్రార్థనలు మీకు అప్పచెప్పుకొని అడిగినవి నమ్మి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఈ దినం మనము ఇర్మియా గ్రంథము 38లోకి వచ్చినాం. కాబట్టి అదే నిన్న సిస్టర్ గారు చెప్పినప్పుడు అదే అనుకున్నాం మేము, చిట్టి నా మీద పడింది అని ఆంటీ చెప్పినారు. ఆంటీది యాక్చువల్గా ఇవాళ నేను తీసుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. దేవునికి ఎంతో స్తుతిస్తున్నాను. నిజంగా లోకంలో పరిస్థితులు బాగాలేవు. ఎటు చూచినా దౌర్బల్యమైన పరిస్థితులు, ఎక్కడ చూచినా అసమాధానం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సింది, అంచె దినాల్లో అపాయకరమైన దినములు వచ్చును అని ప్రభు చెప్పిన మాట నెరవేరుస్తున్న దినాలు. అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. అవి నెరవేరుతున్న దినాలు. నిజంగా నిన్న నేను అక్క కొరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు, ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోతున్నాయమ్మా. చెప్పినాను, సార్ లోకమే చెడిపోయింది. ఈ దినాల్లో పాడైపోయిన లోకంలో ఉన్నాం. ఎక్కడ చూసినా కొంతమంది మాత్రమే దేవుని ప్రజలు అనబడే వారిలో కూడా నమ్మకమైన వారిని ప్రభు చూస్తున్నాడు. మనం నమ్మకస్తుల లెక్కలో ఉండాలి. ప్రభువుకి మనం నమ్మకంగా జీవించాలి. అది ప్రభు ఆశపడుతున్నాడు. ఎక్కడ నమ్మకంగా జీవిస్తారని ప్రభు కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తుంది. మనం ఆయన కన్నులలో మనం ఉంటే ధన్యులం. ఆయన కను పాపలో మనం ఉంటే ధన్యులం. కాబట్టి ఆయన కనుదృష్టి మన మీద నిలిచినది కాబట్టే, ఆయన కృప మన ఎడలో ఉన్నది కాబట్టే మనం నిర్మూలం కాకున్న వారం. నేను గొప్పదాన్ని మంచిదాన్ని అని కాదు, ఆయన కృప ద్వారా జీవింపచేస్తున్నాడు. ఆయన కృపని బట్టి ఆయన కొరకే జీవించడానికి శక్తినిస్తున్నాడు. ఉదయకాలం లేచి అదే ప్రార్థన చేసుకున్నాను. ఇసయ్యా నీకు వందనాలు ఇసయ్యా, మీరు లేకుండా క్షణం కూడా బ్రతకలేనయ్యా. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఏ క్షణం కూడా నన్ను విడిచిపోవద్దయ్యా అని ప్రభుని మొరపెట్టుకున్న లేవగానే నా ప్రార్థన అది. ప్రభువుని కలిగిన జీవితం ధన్యకరమైన జీవితం. ప్రభు చేతిలో మనం ఉండటం గొప్ప భాగ్యం. కాబట్టి ఆ విధంగా ప్రభు కృపనిచ్చినాడు. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క పడిపోయిన లోకంలో, ఈ యొక్క చెడిపోయిన లోకంలో మనము ఎంతో జాగ్రత్త కలిగిన వారమే. దేవునికి మనం వందనస్తులు చెప్పుకుంటూ మనం జీవిస్తున్న దినాలు, మనం ఉన్న పరిసర ప్రాంతాల్లో మనకు దేవుడు ఇచ్చిన క్షేమానికై వందనాలు చెల్లించుకుంటూ మనము జీవించేవారం. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నేను చూసినాను రీసెంట్గా, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆమె ఉంది, భావనా బొహ్రా అని. ఆమె ఏం చేస్తూ ఉందంటే, అక్కడ కొంతమంది ట్రైబల్ ఏరియాలకు ఆమె వెళ్ళి ట్రైబల్ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసింది. మొత్తము దాదాపుగా 225 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళలో 66 ఫ్యామిలీస్ ప్రభుని నమ్మిన వారు ఉంటే, ఆ 66 ఫ్యామిలీని ఆమె పిలిచి ప్రేమతో వాళ్ళకి ఏదో బనానాసో కవర్లో ఏదో ఫుడ్ ఇస్తూ, వాళ్ళ పాదాలు గిన్నెలో పెట్టి కడుగుతూ, తువాలతో పాదాలు తుడుస్తూ, ఆమె కింద కూర్చొని వాళ్ళ చైర్స్లో కూర్చోబెట్టి ఆమె ఏం చేస్తూ ఉంటే నుదుట్టున బొట్టు పెడతా ఉంది. అంటే ఏమని అర్థం? ఇప్పటి నుంచి మీరు కూడా మావారే,
మీరు దేవుని నమ్మేనా అని అనుకుంటున్నారేమో. దాని పేరు గర్వాపసి అని పెట్టారు. చేసింది ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. అది కదా బలవంతపు మార్పిడి అంటే. ఆ ఫోటోలో వాళ్ళని చూస్తే వాళ్ళలో ఒక్కళ్ళు సంతోషం లేదు, ముఖాలు తల కిందకి దించుకున్నారు, తప్పదన్నట్లుగా కూర్చున్నారు అక్కడ. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఛత్తీస్గఢ్ కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, అసలు నార్త్ ప్రదేశంలో, అసలు ఒరిస్సాలో, ఈ నార్త్ అంతా కూడా భయంకరంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు. ఇజ్రాయెల్ ప్రాంతంలో చూస్తే అక్కడ గందరగోళమే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు మనకు క్షేమంగా దేవుడు ఉంచాలంటే మన గొప్పతనం కాదు, మనకు అంతవరకే కెపాసిటీ ఉంది ప్రభులో నిలిచి ఉండటానికి. కాబట్టి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. వాళ్ళు ఆ విధంగా ఉండకూడదు. లేదమ్మా మేము ప్రభుని నమ్మే, మమ్మల్ని బలవంతం చేయొద్దు, బలవంతం మత మార్పిడి లేదన్నారు కదా, నిలబడాలి. చస్తే ఒక్కసారి ప్రభు దగ్గర ఉంటాం అంతే. ఆత్మను కోల్పోకూడదు. ఆత్మని మనం నరకానికి పాత్రలుగా చేయకూడదు. ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ప్రభువుని ఆశ్రయించేవారుగా, ప్రభు కొరకై మనము నిలబడే శక్తిని మనం ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితి వచ్చినా వెనకకపోకూడదు. అది మన ప్రార్థన అయి ఉండాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజంగా 38 ఈరోజు మనం ధ్యానించుకునే దాంట్లో ఇర్మియా పడే బాధలు. ఇర్మియాని సిద్కియా ఏం చేస్తాడు? సిద్కియా గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. సిద్కియా యొక్క భయంకరమైన పరిస్థితులు, సిద్కియాకున్న గుణలక్షణాలు ఎట్లాంటివి మనము నిన్న కూడా చెప్పుకున్నాం. సిద్కియా తల్లి హామోటలు అని, ఇర్మియా యొక్క కుమార్తె అని, తండ్రి యోషియా అని, మూడవ కుమారుడు యోషియాకి సిద్కియా అని. సిద్కియా అనే పేరుకు యెహోవా నా నీతి అని అర్థం. చాలాసార్లు పేర్లకు తగ్గట్టుగా ఉండలేని పరిస్థితులు, మంచి పేర్లు పెట్టుకుంటారు, పేరుకు తగ్గట్టుగా ఉండలేని పరిస్థితులు. మనం ఏదైతే పేరు పరిశుద్ధ గ్రంథంలో పేర్లు మనం ఎందుకు పెట్టుకుంటామంటే దాని ప్రతి పేరుకు దేవుని గ్రంథంలో అర్థాలు ఉన్నాయి. ఆ పేరుకు తగినట్లుగా మనం ఉండాలి. ఆ పేరుకు తగినట్లుగా మనం జీవించగలిగితే ధన్యులం. కాబట్టి ఆ విధంగా యెహోవా నా నీతి అని అర్థం, కానీ నీతిగా జీవించలేదు, యథార్థంగా జీవించలేదు. తన తండ్రి మాత్రం దావీదు వలె యథార్థంగా జీవించినాడు అని మనం చూస్తాం. ఇంక సిద్కియా గురించి 2వ దినవృత్తాంతం 6:10 కూడా చూస్తాం. తర్వాత చదవచ్చు. సిద్కియా 21వ సంవత్సరంలో రాజు అయ్యాడని, 11వ సంవత్సరంలో పరిపాలించినాడని మనం చూసుకున్నాం. ఈ రోజు కూడా అదే చెప్పుకుంటున్నాం. చివరి రాజు ఈయన, 20వ రాజు యూద రాజ్యానికి. చెడు నడత నడిచినాడు. ఇంకా 2వ రాజులు 24:18, 2వ రాజులు 25:22 చూస్తే కూడా మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే దావీదు తన తండ్రి ఏ విధంగా నడిచాడు అన్న విషయాలు కూడా. ఇర్మియా 52 చూస్తే సిద్కియా యొక్క గుణలక్షణాలన్నీ అక్కడ కనిపిస్తాయి. సిద్కియా అసలు ఏం చేసినాడు, ఎలా మొత్తం క్లియర్గా ఉంటుంది. సిద్కియా చెప్పాలంటే ఒక ద్విమనస్కుడు అని చెప్పాలి, ఒక ఏక మనస్సు లేదు. యాకోబు పత్రిక 1:8 ప్రకారంగా మనం స్థిరత్వం లేదు సిద్కియాకి. అంటే నమ్ముతున్నాడు. ఇర్మియా చెప్పే మాటలు, ఇర్మియా కంటే, దేవుని ప్రవక్త కంటే, దేవుని చెప్పిన మాటల కంటే, దేవుని కంటే స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. తన స్నేహితుల దగ్గర యూదులకు భయపడ్డాడు అని చూస్తాం ఈరోజు మనం. అలాగ భయపడి, వాళ్ళ స్నేహితులకు భయపడి తప్పుడు సమాచారాన్ని అంగీకరించిన వాడు. యూదులు అంతే కదా, ఆ దినాల్లో మనుషుల్ని సంతోష పెట్టగోరి ఎన్నో చెడ్డ పనులు చేసిన వారు యూదులు. యూదులను సంతోష పెట్టగోరి కొంతమంది కూడా ఆ విధంగా చేసినట్లుగా మనం కృత నిబంధనల కాలంలో కూడా చూస్తాం, పౌలు దినాల్లో. ఏదేమైనా కూడా మనుషుల్ని మనం సంతోషపెడితే ప్రభువుని సంతోషపెట్టలేం. వాళ్ళు కూడా ప్రభు మనసు కలిగి ఉంటే మనము అంటే ఏక మనసుతో ప్రభువులో ఏకంగా ప్రభు గుణలక్షణాలతో మనం ఒకరికొకరు ఉంటే మనం ఏకీభవించగలము. ఏక మనసు కావాలి. ప్రభు కూడా అదే చెప్తాడు. ఎప్పుడు ఏక మనసు వస్తుందంటే ఇరువురికి దేవుని మనసు ఉన్నప్పుడు, అందరికీ దేవుని మనసు ఉన్నప్పుడు, సంఘమంతా దేవుని మనసు కలిగి ఉంటే ఏకాత్మ ఏక మనసు అక్కడ ఉంటుంది. దేవుని ఆత్మ అందరిలో ఉంటే ఏక ఆత్మ అంటే అదే. దేవుని ఆత్మ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే అది ఏకాత్మ. దేవుని వాక్య ప్రకారం అందరు నడుస్తూ ఉంటే అది ఏకాత్మ. కొంతమంది ఎవరన్నా
అంటే మంచిగా ఎవరైనా ఒకరితో మాట్లాడుతుంటే వెంటనే వెనకాల ఎవరో ఒక చెవుల్లో వీళ్ళ మీద గుసగుసలేసేస్తారు. ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉంటే ఇష్టం లేదు. అప్పుడు ఎవరు మాట వినాలి? సమాధానపరచువారు ధన్యులు దేవుని కుమారులు. వెంటనే మనం తట్టాలి. నిజంగా మనం ప్రభు బిడ్డలమైతే ప్రభు మనస్సు ఏదో ఎరుగుతాం. మనుషుల మాటకి, మనుషుల ప్రలోభాలకి లోబడరు అటువంటి వారు. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమ కలిగి నడుచుకోవాలి. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి తిరిగి చెప్పగలిగిన వారే ప్రభు బిడ్డలు, ఆత్మలో ఎదిగిన వారు, ఆత్మీయతలో ఎదిగిన వారు. అలా చెప్పకూడదు. మంచిగుందాం, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, ఏదన్నా ఉంటే ఒకరికొకరు మాట్లాడుకుందాం, ఒకరి మేలు ఒకరి క్షేమం ఒకరు కోరుకుందాం అని చెప్పగలిగిన వారే ఆత్మీయంగా ఎదిగిన వారు. మనుషులు చెప్పగానే మారిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వారు ఆత్మీయంగా ఎదిగిన వారు కాదు. అది సిద్కియాలో కూడా మనం అవే చూస్తాం ఈరోజు. సిద్కియా గుణలక్షణాలు చూస్తే సిద్కియాలో తగ్గింపు లేదు, గర్వించినాడు, గర్వం ఉంది. ఇర్మియా చెప్పిన మాటకి లోబడకపోగా ఇర్మియాని బురదగుంటలో వేయమన్నవాడు. నేను ఏసైంది బురదగుంటలో, ఏమైనా అది నేను చూసుకుంటా అని చెప్పినాడు. అటువంటి గర్విష్టి, తగ్గింపు లేదు, దేవుని నామంలో ప్రమాణం చేసి మాట తప్పినవాడు, విగ్రహారాధన చేసినాడు, మందిరాన్ని అపవిత్రపరిచినారు. సిద్కియా కాలంలో దేవుని దూతలు ప్రవక్తల ద్వారా చెప్తా ఉంటే ఎగతాళి చేస్తా వచ్చినారు. చెప్పుడు మాటలు వినేవాడు సిద్కియాని బట్టి వాడి పిల్లలకి శాపమే, వాడి భార్యలకి శాపమే, స్త్రీలకు శాపమే. అందరు చెరపట్టుకుని వెళ్ళిపోతారు. దేవాలయాన్ని పాడు చేయటానికి కారకుడైన సిద్కియా మందిరాన్ని మొత్తం, మందిరంలో ఉన్న బంగారము, ఇత్తడి, వెండి పాత్రలు, మంచి మంచి పాత్రలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఊడ్చేసి గోడలు పడగొట్టేసి, ప్రాకారాలు ఉన్నాయి అప్పుడు, ప్రాకారం లోపలి సిద్కియా నేనున్నా అనుకున్నాడు. తప్పించుకొని పారిపోతుంటే పట్టుకొని సిద్కియాని వెళ్ళిపోయినారు. దేవుడు ఒక్కసారి చెప్పేసినాడంటే ఇంకా అయిపోయింది, ఫినిష్. దేవుడు చెప్పినాడు, నువ్వు మాట విని నెబుకద్నెజరుకు లోబడితివా కాపాడబడతావు. ఎందుకంటే యెహోయాకీనును కనికరించినాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు తర్వాత రాజు, నెబుకద్నెజరు తర్వాత రాజు కనికరించి ఎంతో మేలు చేసినాడు. అతని సింహాసనాన్ని హెచ్చించినాడు. అతను బతికిన దినాలు మంచి ఆహారం పెడుతూ రాజభోజనం వచ్చినాడు. సిద్కియాకి ఎందుకు కరుణ లేదు? చచ్చిపోయేదాకా చెరసాల్లో ఉన్నవాడు సిద్కియా. అటువంటి శిక్ష అంటే ఎంత భయంకరమైన తప్పిదం చేస్తున్నాడో అనేది మనకు ఆ శిక్ష ఫలాన్ని బట్టి అర్థమైపోద్ది. ఈ మనిషి ఏమేమి చేసుంటాడు అని మనుషులు అనుభవించే దాన్ని బట్టి అర్థమవుతుంది. పరీక్ష వేరు, పనిష్మెంట్ వేరు, అది కూడా ఎరగాలి. ప్రతిసారి మనం సైతాన్ ఏం చేస్తా అంటే నువ్వేం తప్పు చేసావో నీకు ఇట్లయింది, నువ్వేం తప్పు చేసావో నీకు ఇది అగ్గిలి పెడతాడు. అంటే మనకు మనం ఎరగాలి, ఇది పరీక్షనా, పనిష్మెంటా, శిక్షణ. పరీక్ష అనేది మనకు అర్థమైపోతుంది మన ఆత్మకి. పరీక్ష అయితే ప్రభుని సంతోషిద్దాం, ఒక టైంలో తిరిగి సమస్తం సమకూరుస్తాడు. శిక్ష అయితే సరి చేసుకోవాలి, సరి చేసుకుంటే వెంటనే క్షమించే దేవుడు. అలా కొనసాగుతా ఉంటే మన క్షమాపణ అడగలేదని అర్థం. నిజంగా క్షమాపణ అడిగితే శిక్షను దేవుడు తొలగించేస్తాడు. అయ్యో ఎందుకు శిక్షించానా నా బిడ్డల్ని పశ్చాత్తాపడతాడు కూడా. ప్రభువుని పశ్చాత్తాపడే అంత అంటే ఏమంటారు, అంత సీన్ లేదన్నా అని అంటుంటారు కదా కొంతమంది పిల్లల మాటల్లో. అంత సీన్ మనకిస్తాడు దేవుడు. దేవుడు కూడా మన విషయంలో పశ్చాత్తాపడే అంత కృపనిస్తాడు దేవుడు మనకి పశ్చాత్తాపడినప్పుడు. సిద్కియా చేయలేదు, అందుకే అంత భయంకరంగా అంటే చేసినాడు. అన్ని విధాలుగా మందిరం మొత్తం ఊడ్చుకుని పోయేలాగా చేసినాడు. తినటానికి ఆహారం లేదు, క్షామం వచ్చేసింది పట్టణంలో అతని దినాల్లోనే. అవిశ్వాసి, పిరికివాడు సిద్కియా. ఇటువంటి విషయాలు చూస్తాం. ఇర్మియా ప్రవక్త గారిని చూస్తే మాత్రం ఇర్మియా గారు చాలా శ్రమ పొందినాడు. నిజంగా ప్రవక్తలను మనం చూస్తే చాలా శ్రమ పొందినారు. మనం అనుకుంటాం చాలాసార్లు నాకు జరగబోయే చెప్పు ప్రభా, జరగబోయే అంటాడు కదా దేవుడు అబ్రహాంని, జరగబోయే వాటిని నీకు దాస్తానా అబ్రహాము, నువ్వు నా స్నేహితుడివి అంటాడు. కానీ అంతే పరీక్షలు ఉంటాయి. ఎవరైతే
అంటే దేవుని కొరకై ప్రవక్తలుగా దేవుని కొరకై ఎన్నుకుంటారో మనం అనుకుంటాము వాళ్ళలాగా నేను లేని, వాళ్ళకి ఎన్నో తలాంతులునే నాకు లేవే అనుకుంటా. మన కృపావరాలు దేవుడు ఇచ్చే కొలది, మనం ఉపయోగించే కొలది మన ప్రార్థనా జీవితం ఎక్కువ కావాలి. ఇతరుల కోసం ప్రార్థన చేసేప్పుడు జవాబులు వస్తున్నప్పుడు సాతాను అటాక్స్ ఉంటాయి. చాలా మంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత నువ్వు రాచబడి, చాలా మంది అనుకుంటారు ఏముంది వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, లోపలికి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళకి ఏమి పని పాట జాబా పాట అనుకుంటాం. కానీ ఆత్మీయంగా చాలా పోరాటం ఉంటుంది. మేము చిన్నప్పుడు మా సేవకుడు అనేవాడు, నేను అందరు దయ్యాలు వెళ్ళగొట్టి అందరి కోసం ప్రార్థనలు చేసి నా భార్య మీదకి పిల్లల మీద కూర్చుని దయ్యాలు అన్నాడు ఒకసారి. అంటే ప్రార్థనలు పోరాడకపోతే వాడు మొత్తం అంటే ఆవరించేసి మొత్తం సాక్ష్యాన్ని పాడు చేసేసి మొత్తాన్ని ఏమి లేకుండా చేసేస్తాడు. అటువంటి చూసినాం మేము. అట్లా ఉంటాయి. కాబట్టి దేవుడు ఎంత అంటే ఆత్మీయంగా ఎన్ని కృపావరాలు ఎన్ని ఇస్తాడో వాటికి తగ్గట్టుగా అంత ప్రార్థన అవసరం. ప్రార్థనలో పోరాటం ఉంటుంది, వారికి దేవునితో ఎక్కువగా సన్నిహితం ఉంటుంది, ఎదిరింపులు ఉంటాయి, రేపుతాడు దేవుడు. ఒక్కోసారి సంఘంలో వాళ్ళని రేపుతాడు వారి మీదకి. ఎందుకంటే వారు ఎవరో ఒకరికి ప్రార్థన చేస్తుంటారు కదా, ఆ సాతాను యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. మనం అవన్నీ గ్రహించలేము. చాలాసార్లు మనం రేగినప్పుడు మనం కారకులు కాకూడదు వాళ్ళ మీదకి రేగటానికి. అంటే సైతాను వాడుకుంటున్నాడు. సైతానుకు వాడుకునే సాధనాలు కాకూడదు సంఘంలో ఎవరు కూడా. వాళ్ళు ఎట్టటోళ్ళన్నా కానీ ప్రభువుకి అప్పచెప్పాలి. వాళ్ళంత బలహీనలైన ప్రభువుకి అప్పచెప్పాలి. ఆ పని చేసేది మనం కాదు, మన చేతిలో ఉండదు. అది దైవ సేవకులకైనా కానీ ప్రవక్తలుగా చాలామంది ప్రవచనాలు చెప్తా ఉంటారు. మంచి ప్రవక్తలుగా మంచి ప్రవచనాలు చెప్తే మంచిది. ఈ దినాల్లో చాలామంది అదిగో మేము వాళ్ళు చేసేది వాళ్ళ మనసులో ఇవి ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రవక్తలని అనకూడదు. ఒక అతను ఉన్నాడు ఈ కాలంలో, మోజెస్ అంట, అగో లొడను మాట్లాడేసి అసలు ఏమేమో మాట్లాడుతుంటాడు. అతను మాట్లాడుతుంటే నాకు ఒక్క వీడియోలో అర్థమైంది ఇతను ఏదో రాంగ్ అని. దేవుని నామాన్ని ఉపయోగించుకుంటారు చాలామంది. వాళ్ళ దేవుని నామానికి అవమానం దేవుని నామానికి. అందుకే మనం ఎరగాలి, ఆత్మలో మనము గ్రహింపు వివేచన శక్తిని అడగాలి ప్రభువుని, ఎవరు కరెక్ట్ కాదు అని. కొంతమంది కళలు భావాలు చెప్తుంటారు, మంచిదే. ఎందుకంటే ఆ దినాలు కళలు కన్నా యేసేపు కళలు కన్నాడు. కళలు దర్శనాలు, పౌలు గారికి కూడా దర్శనం వచ్చింది. దర్శనాలు కళల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. మనం ఎరగగలగాలి. ఒక్కోసారి శత్రువు మనం భయపెట్టాలని కళలు వస్తుంటాయి, అవి కూడా ఎరగాలి. కలవరపరచాలని, భయపెట్టాలని, ఆందోళన పరచాలని. కొన్ని మారులు మనం అలసిపోయి ప్రార్థన సరిగ్గా లేకుండా పడుకుంటే దుష్టుడు కూడా తెస్తాడు కళలు. మనం ఎరగాలి. అందుకే మనం ప్రార్థనతో పడుకోవాలి, ప్రార్థనతో లేవాలి. ఒకవేళ ఏదన్నా మనకు దేవుడు చూపిస్తాడు ముందుగానే. ఒకసారి సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. సాతానుడికి గుర్తు సర్పం. ఫరో తల మీద సర్పం ఉంటుంది ఎప్పుడు. సాతాను గుర్తు మనం లేకుండా ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మనకు దేవుడు కొంతమందికి కళల ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు, ముందుగా జాగ్రత్తగా ఉండటానికి. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థనలో ఉండాలి. మనం చనిపోయే వరకు వాడు మనతో పోరాడుతూనే ఉంటాడు. మనము ఎవరిని గెలిపిస్తున్నాం, ప్రభునా సాతాన్నా? మనకు ప్రభుతో పని, సాతానుతో మెలకువ. వీళ్ళిద్దరితోనే మనుషుల్ని బట్టి మనం కలహాలు కానీ, ఈ మనిషి ఇట్లా కాబట్టి ఈ మనిషి ఇట్లా అంటే మనుషుల్నే వాడుకుంటాడు. ఒకరికి విరోధంగా ఒకరిని రేపటం, ఒకరికొకరు సమాధానం లేకుండా చేయటం, ఒకరంటే ఒకరు ప్రేమ లేకుండా చేయటం. వాటి టార్గెట్టే అది. మనుషుల్నే వాడుకుంటాడు. ఇవేంది ఇట్లా అనిపిస్తుంది అప్పటికప్పుడు. కానీ మనం ఆలోచించాలి, దుష్టుడిలో ప్రభావం చూపించి పనిచేయగిస్తున్నాడు అని. కాబట్టి ఆ విధంగా బలహీనలకు ఊతనిస్తూ, బలహీనలు బలపరుస్తూ, మనమే ఎవరైనా ఏమన్నా అంటున్నా కూడా వాళ్ళతో సమాధానంగా, వాళ్ళతో ప్రేమగా ఉంటూ ఉంటామో వాళ్ళే ఆత్మీయంగా బలవంతులు. మనం ఎదిరిస్తే బలవంతులం కాదు. వాళ్ళు బలహీనులు, మనం బలవంతులం. వాళ్ళు దుష్టుడి ద్వారా వాళ్ళు రేగుతున్నారు, మనం దేవుణ్ణి బట్టి సహిస్తున్నాం అనుకోవాలి. అదే విధంగా కాబట్టి ఇర్మియా కూడా ఎన్నో విధంగా, దాదాపు బైబిల్లో 29 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు అందరూ కూడా పరీక్షించబడిన వారే. ఇంకా ఎహెజ్కేల్ గారికి అయితే దేవుడు, మనం తర్వాత చూస్తే ఎహెజ్కేల్లో కూడా ఇంక వెళ్తాం కదా, ఒకవైపు పడుకోవాలని, రొట్టెలు ఎలా తినాలని, భార్య చచ్చిపోతే ఆడవద్దంటాడు దేవుడు. ఇంకా తర్వాత హోషియా ప్రవక్తకైతే వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు.
ఎందుకు ప్రభు అంటే ఇశ్రాయేల్ ప్రజలు చెడిపోయి వ్యభిచారం చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ నన్ను మార్చి విగ్రహారాధన వ్యభిచారం కింద లెక్క కట్టాడు ప్రభు. అటువంటి ప్రజలు నీ అనుభవం గుండా నేను దాన్ని తేవాలనుకుంటున్నా హోషియా అంటాడు ప్రభు. మాటి మాటికి ఆమె వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు హోషియా, మళ్ళీ వెళ్ళిపోతూ వ్యభిచరిస్తుంది, మళ్ళీ తెచ్చుకుంటాడు. ఇటువంటి అనుభవంతో కూడా నడిపించుకున్నాడు. అబ్రహాం కూడా అబ్రహాం కూడా ప్రవక్తే, పరీక్షించబడ్డాడు. జరగబోయే విషయాలు దేవుడు చెప్పబడిన ప్రవక్త. మోషే గారు కూడా ప్రవక్తే. సమూయేలు గారు తర్వాత ప్రవక్త, తర్వాత నాతాను గారు సమూయేలు గ్రంథం 2వ సమూయేలులో ఉంటారు, గాదు మొదటి సమూయేలులో, తర్వాత ఏలియా గారు మొదటి రోజుల్లో. ఆయన ఎంతో పరీక్షించబడ్డాడు, చచ్చిపోతే బాగుండు అన్నంతగా భయపడ్డాడు. ఒక టైంలో రాజుల దగ్గర ఆయన ఉన్నాడు ఏలియా గారు. ఎలీషా గారు నిజంగా అతను కూడా రాజుల దగ్గర ఉన్నాడు. 2వ రాజుల్లో చూస్తాం మనం 5వ అధ్యాయంలో. యహాజీయేలు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో కనపడతాడు. 2 దినవృత్తాంతాలు 20 14-17 వరకు చూస్తే మనకు కనిపిస్తాడు. అహియా ప్రవక్త మొదటి రాజులు 14:2లో చూస్తాం మనం. ఓదేదు ఈయన 2 దినవృత్తాంతాలు 28లో కనపడతాడు. యెషయా గారు 2వ రాజులు 20లో కనపడతాడు. ఇర్మియా గారు ఇర్మియా 1:4-5 వచనాలు కనపడతాడు. ఊరియా ఆయన ఇర్మియా 26-20లో కనిపిస్తాడు, ఆయన ప్రవక్త. యెహెజ్కేలు 1లో మనం చూస్తాం. దానియేలు మత్తయి సువార్తలు 24:15లో కూడా కనబడతాడు న్యాయాధిపతిగా. హోషియా 1వ అధ్యాయంలో చూస్తాం. యోవేలును చూస్తాం మనం. యోవేలు అంటే యెహోవా దేవుడు అని అర్థం. అపోస్తుల కార్యాలు చూస్తాం 2:14-16లో చూస్తే యోవేలు జనుల మీద నా ఆత్మ కుమ్మరించబడుతుందని చెప్పిన వాడు యోవేలు. అంత్య దినాల్లో జనుల మీద నా ఆత్మ కుమ్మరించబడుతుంది అని చెప్పిన ప్రవక్త యోవేలు. యోవేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోవేలు 2వ అధ్యాయంలో. ఆమోసు గారు ప్రవక్త. ఆమోసు 7:12లో చూస్తాం. ఆమోసు అంటే భారము అని అర్థం. ఆయన పశువులు కాస్తా ఉంటే దేవుడు పిలుచుకున్నాడు. ఓబజ్జాను చూస్తాం 1:1లో. ఓబజ్జాలో యెహోవా సేవకుడు అని అర్థం. ఓబజ్జా అంటే. యోనాను చూస్తాం మనం. యోనా అంటే గువ్వా అని అర్థం. యోనా గ్రంథంలోనే చూస్తాం మనం. మీకా గ్రంథంలో చూస్తాం. మీకా అంటే యెహోవా వంటి వాడెవడు అని అర్థం. నహూము అంటే ఆదరణ అని అర్థం. నహూము 1:1లో ఉంటది అది. హబక్కకు చక్కగా ఉంటుంది. హబక్కు గ్రంథంలో 3:1లో ఉంటది. ఆ హబక్కు అంటే కౌగులింత అని అర్థం, దేవుని అంతగా హత్తుకున్నవాడు. జఫన్యా అంటే 1:1లో ఉంటుంది. జఫన్యాలో యెహోవా దాచెను అని. హగ్గయి అంటే హగ్గయి 1:1లో ఉంటది. పనిని తిరిగి ప్రారంభించినవాడు అంటే ఉత్సవం అని అర్థం. తర్వాత ఆగిపోయిన యెరూషలేము పనిని తిరిగి ప్రారంభించాలని హెచ్చరించిన వాడు హగ్గయి. నిజంగా హగ్గయి పుస్తకంలో ఈ ప్రవక్తల గురించి కూడా మనము అంటే జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మంచిది కదా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అని ఉంటుంది కదా. నిజంగా నీతిమంతులు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. ఇంకా ప్రవక్తలు ఉన్నారు చాలా మంది, 29 మంది మనం చెప్పుకున్నాం కదా. ప్రవక్తలు అందరూ కూడా ప్రభు కొరకే నమ్మకంగా ఉపయోగపడిన. జకరియా గారు కూడా జకరియా 1లో చూస్తాం యెహోవా స్మరించును అని అర్థం. జకరియా అంటే. మలాకి అంటే మలాకిలో చూస్తాం నా దూత అని. యోహాను 1లో చూస్తాం మనం యెహోవా దానము అని అర్థం. యోహాను అంటే దేవుడు ఇచ్చినాడు. యోహాను యేసు ప్రభు వారికి ముందుగా వచ్చి మార్గం సరళం చేసిన వాడు. తర్వాత కొత్త నిబంధనల అపోస్తలుల 21:10లో చూస్తాం అగబు అని. అగబు అంటే మిడతా అని అర్థం. ఇంకా అన్నా అని ఒక ప్రవక్త్రి కూడా ఉంటది. ఈ విధంగా ఎంతో మంది. దెబోరా ఒక ప్రవక్త్రి. న్యాయాధిపతుల్లో చూస్తాం మనం 5వ అధ్యాయంలో. ఈ విధంగా ప్రవక్తలు ఇంకా చాలా మంది ఉన్నారు, మనం చాలా మంది చూసుకోవచ్చు. ఈ కొన్ని మాత్రము నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఆ ప్రవక్తలు అందరూ కూడా దేవుని చేత పరీక్షించబడిన వారు, దేవుని చేత అంటే సాతాను శోధనలు ఎదుర్కొన్నవారు. అబ్రహాం అనేక జన్మలకు తండ్రి అని అర్థం, విశ్వాసులకు తండ్రి అని అర్థం. మోషే అంటే మనకు తెలిసి నీటిలో తీయబడినవాడని. సమూయేలు అంటే దేవుని నామము అని అర్థం. నాతాన్ అంటే సమాధానము ఇచ్చును అని అర్థం. గాదు అంటే అదృష్టం అని అర్థం. ఏలి అంటే హోవా దేవుడు అని. ఎలీషా అంటే దేవుడైన రక్షణ అని. యెహోజియేలు అంటే దేవుడు చూచును అని. అహి అంటే యెహోవాకు సహోదరుడు అని. ఓదేదు అంటే తిరిగి చేర్చెను అని. యెషయా అంటే యెహోవా రక్షణ అని. ఇవి మనకు తెలిసినవే. ఇర్మియా అంటే ఓ స్థాపించును మనకు తెలిసినవి. ఊరి అంటే ఓ వెలుగు అని అర్థం. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరచును అని. దానియేలు అంటే దేవుని న్యాయాధిపతి అని. హోషియా అంటే రక్షించుమి అని అర్థం. యోవేలు అంటే యెహోవా దేవుడు అని. కాబట్టి ఈ విధంగా దేవుడు అర్థములిచ్చే పేరులు. కాబట్టి దేవుడు అర్థమరంగా. ఆమోస్ అంటే భారము అని అర్థం. ఓబజ్జ అంటే హో సేవకుడు అని అర్థం. కాబట్టి ఈ విధంగా దేవుడు వారికి పేర్లు పెట్టి వారి జీవితాలని కూడా ప్రభు కొరకై వాడుకున్నాడు.
అందుకే మనం ఈరోజు మనం చూసుకునే అధ్యాయంలో కూడా మనం సిద్కియా గురించి, ఇర్మియా గురించి చెప్పుకొని ముగిచ్చేద్దాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇవే అధ్యాయాలు మనం ఇర్మియా 52వ అధ్యాయంలో కూడా చూస్తే సిద్కియా గురించి పూర్తిగా ఉంటుంది. ఇర్మియా ఈ విధంగా చివరికి సిద్కియా ఏమైనాడు అనేది. కాబట్టి చివరికి అంటే 52:4 ఏముంటుంది అంటే ఇర్మియా గ్రంథంలో అతను ఏలుబడింది 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరుగగా సిద్కియా ఏలుబడింది 11వ సంవత్సరం అందు పట్టణం ముట్టడిలో ఉంచబడిన 4వ నెల 9వ క్షామము ఆ పట్టణం హెచ్చుగా ఉంది అని మనం చూస్తాం. సిద్కియా దినాలు క్షామం ఉంది. సైనికులు అందరు పారిపోతా ఉంటే రాజుతో కూడా దాని గోడల మధ్యన ద్వార మార్గంలో రాత్రుల్లో పట్టణంలో ఉండి వాళ్ళు బయలుదేరి పారిపోతుంటే కల్దీలు పట్టణం చుట్టుకొని సైనికులు యోర్దాను నది మార్గంలో వాళ్ళు అంటే వెళ్ళిపోయినారు. తరలిపోయి కల్దీలు అయితే దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో కలుసుకొని అతని అంతటిని అతని దండును కూడా అతని యొద్ద నుండి చెదిరిపోతారు. సిద్కియాను వదిలిపోతారు. ఎవరైతే సలహాలు ఇచ్చి ఏం కాదు మనం చేతగానం చేస్తున్నాడు ఇర్మియా, మనం ఏం చేత కదా, మనం ఎదురుగా అని చెప్పినప్పుడు మొత్తం పారిపోయినారు. ఏమైంది? దేవుని మాట వినకపోతే ఒంటరోడు అయిపోయినాడు, పట్టుకొని వెళ్ళిపోయినారు. రాజు పట్టుకున్నాడు. హమాత్ దేశంలో రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు నెబుకద్నెజరు పట్టుకుపోయినాడు. తీసుకొని అక్కడ సిద్కియాని రాజు శిక్ష విధిస్తాడు. తన కళ్ళ ముందే పిల్లల్ని చంపటం, అతని కళ్ళు ఓడబీకటం, చెరసాల్లో వేయటం. కళ్ళు కూడా లేవు పాపం చూడటానికి. ఆ చెరసాల్లో బంధించినాడు. అంటే బబులోనుకు అతను తీసుకుని పోయినప్పుడు మరణం వరకు చెరసాలలో అతను పెట్టెను అని ఉంటుంది 52వ అధ్యాయం 11వ వచనంలో. కాబట్టి ఈ విధంగా అతని జీవితం అట్లా ముగిసిపోయింది. శాపగ్రస్తంగా అయిపోయినాడు. ఎందుకంటే కేవలం మనుషుల మాట విని దేవుని మాట వినకపోవటం, మనుషుల్ని సంతోషపెట్టుకోరి దేవుని సంతోషపెట్ట, మనుషులకు భయపడి దేవునికి భయపడకపోవటం. మనుషులు గొప్పవాడా దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. మనం దేవునికి భయపడతా ఉంటే, దేవుని మాట వింటా ఉంటే మనుషుల్ని దేవుడు మన వైపు తిప్పుతాడు. అలాగే మనం వారి వైపు వెళ్ళకూడదు. మొక్కమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుడి పక్షంగా మనం నిలబడాలి. దేవుడు మనకు జీవం ఇచ్చినవాడు, దేవుడు మనకు జన్మనిచ్చినవాడు, తల్లి గర్భంలో దేవుడు మనం రూపించినవాడు, భూమి మీద తెచ్చినవాడు దేవుడు, మన దేవుడు. ఆయన మాట వినాలి. అందుకే 38లో యెహోవా ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ పట్టణంలో నుంచి ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేత చచ్చిపోతారు. కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళి వారు బతుకుతారు. అదే అక్కడికి కల్దీయుల యొద్దకంటే బబులోను దగ్గరికి పోయేవాళ్ళు వాళ్ళు బతుకుతారు. బతికే చూసుకోవాలి కదా. ఎక్కడ బతికితే ఏముంది అసలు అని చెప్పి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోయింటే బాగుండేది. దోపుడు సొమ్ము దక్కించుకునేటట్లా వాళ్ళ ప్రాణం దక్కించుకుని వాళ్ళు బతుకుతారని ఇర్మియా గారుకి దేవుడు చెప్పినాడు. ఆ మాటలే చెప్పినాడు. యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఈ పట్టణం నిశ్చయంగా బబులోను రాజు దండు చేతికి అప్పగించబడుతుంది, అతను దాన్ని పట్టుకుంటాడని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటిస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ మత్తాను కుమారుడైన షపట్య, పశూరు కుమారుడు గెదల్యా, షెలెమ్యా కుమారుడు యూకలును, మల్కియా కుమారుడు పశూరు, వీళ్ళందరూ కూడా ఈ మాటలు విన్నారు. కానీ ఆ ప్రధానులందరూ రాజుతో దగ్గరికి పోయి ఏం చెప్తారంటే, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కోరుతున్నాడు కానీ క్షేమం కోరువాడు కాడు రాజా. ఇతను ఇట్లాంటి సమాచారము ప్రకటన చేయటం వల్ల ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ యోధుల చేత, ప్రజలందరి చేత బలహీనంగా చేస్తున్నాడు ఇర్మియా. చిత్తగించి వానికి మరణశిక్ష విధించు రాజా అని చెప్తున్నారు వచ్చి వాళ్ళు. చెప్తే రాజు ఏమంటాడు, సిద్కియా ఏమంటాడంటే 5వ వచనంలో, అతను మీ వశంలో ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వాళ్ళు ఇర్మియాను పట్టుకొని పోయి కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతులో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, ఒట్టి బురద. ఆ బురదలో దిగబడిపోతాడు ఇర్మియా గారు మొదలుపెట్టుకుంటాడు, ఏంటి ప్రభువా నాకు మీరు చెప్పమంటే నేను చెప్పినా, నన్ను ఎత్తి బురద గుంటలో వేసినారు, వీళ్ళని బయటికి తీస్తారా ప్రభువా, అయ్యా నన్ను రక్షించని మొరపెట్టుంటాడు ఇర్మియా గారు. రాజు ఏం చేస్తాడు అప్పుడంటే, ఈ బెన్యామీను ద్వారం దగ్గర రాజు బెన్యామీన్ ద్వారం దగ్గర కూర్చుని రాజు ఇంటిలో కూషీడగు ఒక షండు అంటే మనం ఏం చెప్పచ్చు, ఇంకొక భాషలో బైబిల్లోనే ఉంటుంది. షండులు అంటే
నపుంసకులు. థ్యాంక్ యూ అక్క. నపుంసకులు. థ్యాంక్ యూ. నపుంసకులు వీళ్ళు రాజు దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే రాణుల దగ్గర షండులే ఉండాలి, నపుంసకులే ఉండాలి. వేరే వాళ్ళని నమ్మరు రాజులు రాణి దగ్గర. అందుకే వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందుకే దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా పోయిన తర్వాత నెబుకద్నెజరు వాళ్ళని నపుంసకులుగా చేస్తారు. రాజులు ఎవరిని నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి మంచి పొజిషన్లో పెట్టాడు కదా, మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేతగాని వాళ్ళుగా 2 రకాలుగా. ఒకటి వాళ్ళని మానసికంగా హింస. అది అంటారు కదా, మగవాళ్ళు సహజంగా కొంతమంది ఎక్కువ మంది ఏమంటారు, లోకస్తులు అయితే నేను మగవాడిని అంటారు కదా. ఆ మగత్వాన్ని తీసేస్తే వాళ్ళు కృంగిపోవాలని అట్లా చేస్తారు. ఆ దినాల్లో వాళ్ళు నపుంసకులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుని నపుంసకులుగా చేసినారు. మేము మగవాళ్ళం కాదు అని జీవితాంతం వాళ్ళు కుంగిపోవాలని. కానీ ప్రభు కొరకు రోషంగా నిలబడ్డారు. వాళ్ళు కృంగిపోలేదు. అంతకంతకు దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఆ విధంగా ఈ షండు ఏం చేస్తాడంటే, బురద మాత్రమే ఉంటే ఆ గోతులు ఆ బురదలో ఇర్మియా దిగబడుతుంటే అతను వచ్చి ఇర్మియాను గోతులు పడేసినారని రాజుకు చెప్తాడు. రాజు బయటకు వచ్చి రాజుతో మనవి చేసుకుంటాడు, రిక్వెస్ట్ చేస్తాడు. రాజా, ఆయన గొంతులో దించినారయ్యా, నా ఇల్లువాడు ఆ గొంతులో ఇర్మియాను ప్రవక్త ఈ మనుషులు చేసింది అంత అన్యాయము. ఆయన ఉన్న చోట్ల అతడు ఆకలి చచ్చిపోతాడు, పట్టణంలోనైనా ఇంకా రొట్టెలు కూడా ఏమి లేవు అని బతిమాలుకుంటే, ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటే రాజు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రాజు అంటాడు 10వ వచనంలో, నీవు అక్కడి నుండి 30 మంది మనుషుల్ని వెంట పెట్టుకొని పో, ప్రవక్త ఇర్మియా చావక ముందు ఆ గోతులో ఉండి అతన్ని తీయించు అని కూషీయుడగు ఎబెద్మెలెకునకు దేవుడు చెప్తాడు. షండుడైన ఎబెద్మెలెకు కూషీయుడు అతడు చెప్పినప్పుడు దేవుడు ఎబెద్మెలెకును ఇర్మియాను కాపాడటానికి వాడుకుంటాడు. ఎబెద్మెలెకు మనుషులు వెంట పెట్టుకుని పోయి రాజనగర్లో ఖజానా క్రింద గదిలోకి వచ్చి అక్కడ నుండి పాతదైన చిరిగి చీకాకులైన గుడ్డపాత, ఆ గుడ్డపాతలో లెక్క ఏంటంటే అటువంటి పరిస్థితి ఉంది యెరూషలేములో. బలము లేదది, శక్తిహీనమైనది. చీకాకులైన గుడ్డపాతలు తీసుకుని పోయి ఆ గోతులో ఉన్న ఇర్మియా పట్టుకొనమని అవి చినిగిపోతే లెక్క ప్రకారం. కానీ దేవుడు చిన్నగనీళ్ళు వారి స్థితిగతులు చూపించడానికి అది దేవుడు ఉంచినాడు. కాదు, అది చినిగి చీకాకులైన పాత గుడ్డలు తీసుకుని ఇర్మియా ఆ తాళ చేత దింపినప్పుడు చిరిగి చీకాకులైన బట్టలు తాళ చేతని చంకల కింద పెట్టుకోమని చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఇర్మియా అట్ట చేయనప్పుడు వాళ్ళు ఇర్మియాను తాళ్ళతో బయటికి చేస్తారు. ఈ గోతులను వెలుపలికి తీసినప్పుడు అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించను. బందీ గృహంలో పెడతారు. అసలు ఇర్మియాకు ఒకసారి రొట్టె ముక్క కూడా దొరికేది కాదు. ఎందుకంటే అంత క్షామమే, అంత కరువు వచ్చేసింది. వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు. ఈ సిద్కియా ద్వారా ఇర్మియాకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. వాళ్ళు రూపరు దాకా దేవుడు చెప్పిస్తూనే ఉంటాడు. అంటే సిద్కియా కోసము, ఆ ప్రజల కోసము ఇర్మియా శ్రమ అనుభవిస్తున్నాడు. వాళ్ళు పడే వరకు టైం ఇస్తూనే ఉన్నాడు ప్రభు. టైం ఇద్దాం, నువ్వు చెప్తానే ఉండు, మారుతారేమో చూద్దాం, చెప్తానే ఉండు. అది 14వ వచనం నుంచి మనము చూసుకున్నట్లయితే ఇర్మియా ఎట్లా ఏమి కాబోతున్నాడు సిద్కియా అనే విషయాన్ని కూడా చెప్తాడు. సిద్కియా ఇర్మియాని చాటుకు పిలిచి అడగటం అవి చూస్తాం మనం. తర్వాత రాజు ఏం చేస్తాడు, సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న 3వ ద్వారంలో ప్రవక్త ఇర్మియాను పిలువనంపించినాడు. మందిరంలో 3వ ద్వారములో ఇర్మియాను అట్లా బందీగా పెడతారు. నేను ఒక మాట నిన్ను అడుగుతున్న ఇర్మియా, నువ్వు ఏ సంగతి కూడా నాకు మరుగు చేయక దాన్ని నాకు చెప్పవా అని అడుగుతాడు రాజు. అప్పుడు ఇర్మియా అంటాడు, నేను ఆ సంగతి నీకు తెలియజెప్తే నిశ్చయంగా నువ్వు నాకు మరణశిక్ష విధిస్తావు. ఇప్పటికే గోతులో ఒకసారి పడేసిపించినావు, దేవుడు నన్ను పైకి తీసుకొచ్చినాడు ఎబెద్మెలెకు ద్వారా. ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను చెప్తా కానీ నువ్వు వినవని తెలుసు ఇర్మియాకి, నువ్వు నాకు మరణశిక్ష విధిస్తావు అంటాడు. అంటే రాజు ఏమంటాడండి, సిద్కియా నేను నీకు ఆలోచన చెప్పినాను, నీవు నా మాట వినవు, కాబట్టి ఈ మాట ఇర్మియా అంటాడు, నువ్వు వినవు నేను చెప్పిన అన్నప్పుడు రాజు ఏమంటాడంటే, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణం విధింపను, నా ప్రాణం తీయజూచున్న ఈ మనుషుల చేతికి నేను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశాను. ఏం ప్రమాణానికి నిలబడేవాడా ఇర్మియాతో చేసిన యెహోవా నామములో ఇర్మియాతో చేసిన ప్రమాణానికి నిలబడలేదు. దేవుని నామంలో నెబుకద్నెజరు దగ్గర చేసిన రాజుగా చేసిన ప్రమాణానికి నిలబడలేదు. ఏ ప్రమాణానికి నిలబడతాడు?
సరే ఇంతవరకు అయితే తీయను అని ప్రమాణం చేస్తాడు. అప్పుడు ఇర్మియా ఏం చేస్తాడని సిద్కియాతో ఏం చెప్తాడంటే, దేవుడు ఇశ్రాయేల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నీవు బబులోను రాజు అధిపతుల యుద్ధకు వెళితే నువ్వు బతుకుతావు అని చెప్తున్నారు రాజా. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నువ్వు కానీ పోయి లోబడిపోయినావంటే పట్టణం కాపాడబడుతుంది, నీ ఇంటి వాళ్ళు బతుకుతారు, ఈ దేశం బాగుపడుతుంది, మందిరం దేవాలయం బాగుపడుతుంది కదా. అయితే నువ్వు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళకపోతే ఈ పట్టణం ఏమైందంటే కల్దీల చేతికి అప్పగించబడుతుంది, బబులోనికి అప్పగించబడుతుంది. వాళ్ళు అగ్ని చేత దీన్ని కాల్చేస్తారు, నీ వాళ్ళ చేతిలోని ఇంకా తప్పించుకోలేవు. ఇప్పుడు ఛాన్స్ ఉంది, అక్కడ పోయి కనీసం నువ్వు బతకటానికన్నా ఛాన్స్ ఉంది, కానీ నీకు ఆ ఛాన్స్ కూడా పోతుంది నువ్వు వెళ్ళకపోతే. అప్పుడు సిద్ధిగా ఏమంటాడంటే, కల్దీల పక్షంగా ఉన్న యూదులకు నేను భయపడతా ఉన్నా అంటున్నాడు 19వ వచనములో. ఒకవేళ కల్దీయులు యూదులకు భయపడుచున్నాను అంటాడు. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే వారు నన్ను అపహసిస్తారు, ఎగతాళి చేస్తారు. అంటే గర్వము తగ్గితే నన్ను ఎగతాళి చేస్తారు, నేను ధైర్యంగానే కనపడాలి. చాలామంది ఏమన్నా చెప్తుంటే ఏంటంటే, మన మాట వింటే వాళ్ళు తక్కువ అవుతారేమో, మన సలహా తీసుకుంటే తక్కువ చేస్తారేమో, లేదంటే వాళ్ళకి తెలియదు మనకు తెలిస్తే ఓ నాకు తెలియదు అంటే వాళ్ళు ఏమైనా చిప్ చేస్తారేమో. అవసరం లేదు, తెలిసింది తెలుసు అనాలి, తెలియంది తెలియదు అనాలి. వినే దగ్గర మాట వినాలి, చెప్పగలిగిన దగ్గర చెప్పాలి. ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, అదే తగ్గింపు. తండ్రి మనకు యేసుప్రభువారే తగ్గించుకున్నాడు మాదిరి, మనకి తండ్రి మాట విన్నాడు. నేను కూడా కుమారుడైన ఆత్మను కదా, తండ్రితో నేను ఐక్యం కదా, నాకెందుకు ప్రార్థన, నేను ప్రార్థన చేయాల్సిన అవసరమేంది, తండ్రికి నేను ఎందుకు మొరపెట్టాలి, నాకు లేదా శక్తి అనుకోలేదు. యేసుప్రభువారు తండ్రి సహాయం కోరుకుంటున్నాడు, తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు, చెమట రక్త బిందువులు కారేంతగా ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విధేయత చూపినాడు, దేవుడు అనుమతించిన శ్రమలన్నీ అనుభవించినాడు, నిందలు బాధలు అన్ని తండ్రి మాట విన్నవాడు. మనం ఏ పాటి వారం, నేను ఏ పాటిదానను, గర్వించడానికి ఏముంది నా దగ్గర, ఏమి తెలుసని గర్వించాలి నేను? ప్రభు ఇచ్చిన 4 మాటలు తప్ప, ప్రభు ఇస్తే తప్ప మనము తెలుసుకోలేం. తెలియంది తెలుసుకోగలిగిన వారు చాలామంది త్వరగా పశ్చాత్తాపడుతుంటారు. వాళ్ళు చాలా మంచి హృదయం అని చెప్పొచ్చు. చాలామంది వెంటనే అరే నేను తప్పు చేసేసినాను, అరే మేము ఇట్లా చేసేసినాం ఏమవుతుందో, అయ్యో మేము తొందరపడి తప్పు చేసినాం. ఉన్నారు కొంతమంది, పేర్లు చెప్పను కానీ. మంచి హృదయం, దేవుడిచ్చిన వరం వాళ్ళకి అదే. తగ్గించు, దాన్నే తగ్గింపు అంటారు. ప్రభు దగ్గర తగ్గించుకున్న వాళ్ళని దేవుడు కాపాడుకుంటాడు. సిద్ధిగా తగ్గించుకోలేదు, గర్వించినాడు. వాళ్ళని ఏమనుకున్నాను ఎగతాళి చేస్తారేమో. అప్పుడు ఇనిమే అంటాడు, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు అట్లా అనుకోవద్దు. నీ బ్రతికి బాగా ఉండాలంటే నేను చెప్పే సంగతిని గూర్చి దేవుడు చెప్పే మాట చిత్తగించు, ఆలకించు అని చెప్తాడు ఇర్మియా. అప్పుడు నువ్వు ఒకవేళ బయలు వెళ్ళకపోయినలా యెహోవా ఈ మాట నాకు తెలియజేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు విని వెళ్ళకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే విను అని 22వ వచనం నుంచి చెప్తున్నాడు ఇర్మియా గారు. రాజనగర్లో శేషించిన స్త్రీలు బబులోను అధిపతుల యొద్ద కొనుపోబడతారు. అలా జరుగుగా వాళ్ళు ఆ స్త్రీలు నిన్ను చూచి ఏమంటారంటే, నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు, నీ పాదములు బురదలో దిగి ఉండగా వారు వెనుక తీసిరని అంటారు. ఇది కదా భయంకరమైన షేమ్. చూడు నేను ఎట్ట మోసం చేసినామో, ఎట్ట మా బుట్టలో పడిపోయావో చూడు, నిన్నెంత బాగా మేము మోసపుచ్చామో చూడు అబద్ధాలు చెప్పి అని అంటారు అని స్త్రీలు ఎగతాళి చేస్తారంట కదా. స్త్రీలు పాటకే కదా సౌలు కూడా ఫీల్ అయిపోతాడు. స్త్రీల చేత ఎగతాళి చేయబడతావు విను అంటే, ఆహా అవి కూడా ఎక్కవు. నీ భార్యలు నీ పిల్లలు కల్దీల వద్ద కొనుపోబడతారు, నీ వారి చేతులను తప్పించుకోలేవు, బబులోను చేత పట్టుబడిపోతావు, ఈ పట్టణం అగ్ని చేత కాల్చుటకు నువ్వు కారణమవుతావు. కారకులు కాకూడదు. మనం దేవుని బిడ్డలను బాధ పెట్టడానికి, దేవుని బిడ్డల్ని అపహసించడానికి, దేవుని బిడ్డల మీద నిందలు మోపటానికి, దేవుని బిడ్డలను బాధ పెట్టడానికి, దేవుని బిడ్డలకి కీడు చేయటానికి, ఇతరులకి ఎవరికైనా ఏ మనిషికైనా కీడు చేయటానికి మనము కారకులుగా ఉండకుందుముగాక. మనం కాకూడదు, అది చాలా భయంకరం. వాళ్ళందరూ అంటారు కదా చాలామంది, నా ఉసురు పోసుకుంటావని. ఆడవాళ్ళ ఉసురు మన భాషలో చెప్పాలంటే అందరూ ఉసురు సిద్ధిగా మీద పడింది. వాళ్ళ సనుగులు గొనుగులు వాళ్ళు బాధపడిన బాధ అంతా సిద్ధిగా మీద పడింది. అందుకే అంత భయంకరమైన శిక్ష. వెర్రి కేకలు పెట్టుంటాడు పిల్లల కళ్ళ ముందు చెప్తుంటే.
కళ్ళు ఊడ బీకేస్తుంటే బాధ అంతింత కాదు. బతుకుండగానే కళ్ళు బీకేస్తే ఎంత బాధ. అన్నిటి కారకులేడు, ముఖ్యంగా దేవుని మందిరం పట్టబట్టడానికి పట్టడం మొత్తం భస్మం అయిపోయింది అంతే. ఖాళీ బూడిదైపోవటం కారకుడైనాడు సిద్కి. అందుకంత భయంకరమైన శిక్ష. నీ పాదాలు బురదలో దిగినప్పుడు, బురదలో దిగున్నాయి ఇక పాదాలు, బురద కంటే ఊబిలో దిగినాయి అంటే బాగుంటుందేమో. ఊబిలో పడితే ఇంక మళ్ళీ లేవరు పైకి. నీ భార్యలు, నీ పిల్లలు కొడిపోబడతారు. వాళ్ళ చేతులను తప్పించుకుని చాలక బబులోను రాజు చేత పట్టబడిపోతావు. ఈ పట్ట మధ్య కాల్చి నీ కారకుడు అవుతావు. అందుకేమంటాడంటే సిద్కి ఇర్మీయాతో, నీవు మరణశిక్ష అందుకుంటున్నట్లుగా ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు. వాళ్ళకి కూడా చెప్పయ్యా, వాళ్ళని ఒప్పించయ్యా, వాళ్ళ నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పుంటే బాగుండేదేమో. నువ్వు ఎవరికి చెప్పొద్దు ఈ సంగతి, నేను నీతో మాట్లాడిన సంగతి. అధిపతులు వింటే వాళ్ళు నీ యుద్ధకు వస్తారు. మేము అంటే నిన్ను వాళ్ళు మళ్ళీ ఇర్మీయాను చంపమంటారు సిద్కియాతో. సిద్కియా వాళ్ళ మాట వినకుండా ఉండలేడు. అంటే ఇంకా కాన్ఫిడెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళకి చెప్తే, రాజుకి మాటలు చెప్పాను అంటే మళ్ళీ వచ్చినాడా ఇర్మీయా నీ దగ్గరికి, మళ్ళీ చూడు అబద్ధాలు చెప్తున్నాడు, నిన్ను చూడు బలహీన చేస్తున్నాడు, నేను చేతగానే చేస్తున్నాడు అంటే నేను వాళ్ళ మాటకు లోబడిపోతా. అది ఇర్మీయా అర్థం, హృదయంలో ఉన్న అర్థం అది. అందుకే నువ్వు చెప్పొద్దు వాళ్ళకి, నువ్వు చంపబడకుండా. వాళ్ళు చంపని చంపేస్తా అని రాజు అట్లా చెప్తే ఇర్మీయా పోయినప్పుడు రాజు ఏం చెప్తామంటే వాళ్ళకి, రాజు ఒక ఆలోచన ఇస్తాడు. యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకుని పోతున్నని వారితో చెప్తాడు. నన్ను అక్కడికి పంపించొద్దు రాజా, యోనాతాను ఇంటికి తిరిగి అని నేను రాజు దగ్గర మనవి చేసుకుంటాను పోయినాను అంతే అన్నట్టుగా ఆ ఒక్క మాట చెప్పు అంటే రాజు చెప్పింది చెప్తాడు. ఇర్మీయా దగ్గరకు వాళ్ళు వస్తారు, రాజు ఏం చెప్పినాడని అడుగుతారు. వాళ్ళు ఇర్మీయా ఆ ఒక్క మాట చెప్తాడు. వాళ్ళు ఏదో వాళ్ళకి డౌటే ఉంది, ఇంకా ఏదో మాట్లాడుంటాడని. మాటలు ఇర్మీయా రాజుతో చెప్పిన మాటలు చెప్పలేదనంట. వాళ్ళు ఇర్మీయాతో మాట్లాడటం మానేసినారంట. హాయిగా ఉంటుంది ఇర్మీయాకి, మన శాంతిగా. ఏమన్నా ఆదరించే వాళ్ళ, బలపరిచే వాళ్ళ, ధైర్యం ఇచ్చే వాళ్ళ వాళ్ళు మాట్లాడితే బాధాకరమైన మాటలు, వేదనకరమైన మాటలు, ఇర్మీయాను బాధ పెట్టే మాటలు, అది ఇర్మీయాకి మేలే అయింది. అయితే ఇర్మీయాని మాత్రం పట్టణమంతా పాడైపోయే వరకు ఇర్మీయా బందీ గృహశాలలో ఉంటాడు. లాస్ట్ వచనంలో 28వ వచనంలో. కాబట్టి ఏదేమైనప్పటికీ సిద్కియా చేసిన పనులు, వాటి ఫలితాలు ఈరోజు మనం చూసినాం. చివరికి ఏమవుతుంది ఇంకా కూడా ముందు అధ్యాయంలో చూస్తాం. ఇర్మీయానైతే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు నెరవేర్స్తానటానికి 39:18 దేవుడు చెప్తాడు ఇర్మీయాకి. 14 బందీ గృహశాల ఇర్మీయాను బయటకు రప్పిస్తాడు దేవుడు. నీ ప్రాణానికి ఉత్తరవాదిని అని దేవుడు చెప్పిన మాట నెరవేర్చినాడు ఇర్మీయా పక్షంగా. అతని ఇంటికి తోడుకొని పోటకు షాఫాను కుమారుడు అహీకాము కుమారుడు గెదల్యా అతను అప్పగించప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం చేశాను. బందీ గృహశాల దేవుడు విడిపిస్తాడు. తిరిగి ప్రజల మధ్యలో ఇర్మీయా స్వేచ్ఛగా నివసించడానికి దేవుడు కృపనిచ్చిన, దేవుడు మాట ఇచ్చిన ప్రకారం. ఇంకా 18 రోజులతో నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నేను తప్పిస్తా. దేవుని నమ్ముకొని దేవుడు చెప్పినట్లు చేస్తే ఇర్మీయా వలె నిశ్చయంగా దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. బాధలో, కష్టంలో, ఉపద్రవాల్లో, అనారోగ్యాలు ఎక్కడున్నా ఆయన మళ్ళీ తప్పించువాడు. ఇర్మీయా దేవుడు చెప్పినట్టు చేసినాడు. తన ప్రాణానికి తెగించి దేవుని కొరకే జీవించినాడు. అందుకే దేవుడు తప్పించినాడు. నీవు ఖడ్గం చేతి పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఇదే యెహోవాకు దేవుడు చెప్పిన మాట అక్షరాల ఇర్మీయా పక్షంగా దేవుడు నెరవేర్చినాడు. కాబట్టి మనం కూడా ఇర్మీయా వలె జీవిద్దాం. సిద్కియా వలె కాదు. సిద్కియాలో ఉన్న ఒక్క లక్షణం కూడా మనలో లేకుండా చూసుకుందాం. దేవుని మాట మాత్రమే నా, దేవుని స్వరం మాత్రమే నా. ప్రభా, నీ స్వరం మాత్రమే నా చెవిలో పడాలి, నీ మాట నాలో చెవిలో పడాలి. ఎవరి మీదన్నా చెప్తే అది సత్యమా కాదా, అది వినాలా వినకూడదా, వివేచన ఆత్మ నాకు దయచి, వివేచించే ఆత్మ దయచి, చెప్పుడు మాటలు వినకుండా చేయి ప్రభా, కనికరించు. నీ మాట మాత్రమే వినటానికి కృప దయచేయండి. అందరినీ ప్రేమించుటకు, అందరినీ క్షమించుటకు, శక్యమైతే సమస్త మనసుతో సమాధానం అని చెప్పినారు కదా, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండటకు నా కృపని ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మాట వినాలి. దేవుని మాట వినుట
ఎంతో క్షేమం, ఎంతో మేలిస్తుంది. అది కొంతకాలం కష్టతరంగా ఉంటుంది, కానీ దేవుని మాటలు దేవునిలో జీవిస్తుంటే తర్వాత వచ్చే ఫలము చాలా మధురంగా ఉంటుంది. ప్రకటన గ్రంథము రాసేటప్పుడు యోహాను గారికి ప్రకటన గ్రంథం రాసేటప్పుడు దేవుడు పరలోకంలో ఏం చెప్తా అంటే, ఆ పుస్తకాన్ని నువ్వు తిను అన్నప్పుడు తింటాడు. నోటికి నీకు తీయకుంటుంది, కడుపులో చేదైపోద్ది. తిన్నప్పుడు నోటికి చాలా బాగుంది, తిన్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంత భయంకరమైన విషయాలు జరుగుతాయా, కడుపులో వీళ్ళకి చేదైపోయింది. అట్లా ఉంటుంది. కాబట్టి మనం దేవుని మాట వింటే మనకు దేవుడు తీయనైన జీవితమే ఇస్తాడు, మధురమైన జీవితమే ఇస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి, ప్రభు కొరకే జీవించాలి, ప్రభువులో మనం బలపడాలి. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.